గైస్ చెల్లపల్లి రైల్వే స్టేషన్కి వచ్చేసిన అనమాట. అందరూ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ అంతా. ఇక వెనకాల చూపిస్తాయి. ఇప్పుడు ట్రైన్ వచ్చేసి మనకి 4:05 చూపిస్తుంది. చూద్దాం, 58 minutes సంథింగ్ లేట్ ఉన్నట్టుంది ట్రైన్. ఇప్పుడు ఇగో 4:01కి చూపిస్తా. ఇక్కడ నా నీళ్ళు తాగుదామంటే ఒక్క షాప్ కనిపిస్తలేదు. స్టేషన్ ఏమో అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఏందో ఏమో ఫుల్ ధూపు అవుతుంది. ఇక ట్రైన్ ఎక్కినాకనేమో ట్రైన్ రానికి కూడా ఇంకా 40 minutes సంథింగ్ ఉంది. ఏందిరా నైనా జంటల పేర్లు రాసుకోరా ఏంది గాయస్? మీకు పేర్లు ఒకవేళ కనిపిస్తే కామెంట్ చేయండి కింద ఏం పెట్టిరో. లగేజ్ ఏమో ఎంతగానో ఉంది. మూడు బ్యాగులు ఉన్నాయి. ఇది ఒక డబ్బు ఉంది, సూట్ కేసు ఉంది, బ్యాగ్ ఉంది. చూద్దాం ఇప్పుడు ట్రైన్ ఎప్పుడు వస్తుంది. ట్రైన్ వచ్చినాక స్టార్ట్ అయినాక ఎక్కినాక బోడీ చేసినాక మీకు ఇక బ్లాగ్ స్టార్ట్ చేస్తాను నేను. గైస్ ఫైనల్లీ నీళ్ళు అయితే దొరికినాయి. కింద వాటర్ బాటిల్ 15 రూపీస్కి ఇచ్చిండు. షాక్ అయినా. మన ఇంటికాడనే 20 రూపాయలకి ఇస్తాడు. హైలైట్ అసలు. గైస్ ఇప్పుడు వచ్చేసి మన ట్రైన్ అనౌన్స్మెంట్ అవుతుంది. వస్తుంది చూడండి. ప్లాట్ఫామ్ నెంబర్ 5కి చెల్లపల్లి. ఇంకా ఇక్కడనే ఉంది ఇదేంద్ర పగడిపల్లి జంక్షన్ అంట. తర్వాత బీబీనగర్, గట్కేసర్ నుంచి చెల్లపల్లి 4:08 చూడండి. అరే హైలైట్ అసలు కవర్ చేసేసి డిలేడ్ బై 28 minutes ఉంది ఇంకా చూసారా. సో వచ్చినాక బోర్డ్ అయిదాం. ఫైనల్లీ మన ట్రైన్ అయితే వచ్చేసింది. నా కోచ్ నెంబర్ వచ్చేసి B1 అప్పర్ ఇచ్చేయండు 38 నెంబరు. అబ్బా ఎంత సౌండ్ చేస్తుంది రా బాబు. సో గైస్ చెర్లపల్లిలో బోడీ వేసేసిన అనమాట. నా కోచ్ నెంబర్ వచ్చేసి B1 అప్ సైడ్ అది అప్పర్ ఇచ్చిండు 38 నెంబర్. అమ్మ సైడ్లో వరకు అప్లై చేస్తే అప్పర్ ఇచ్చిండు. ఏం దళిద్రం రా నైనా. ఎప్పుడైనా ఇస్తాడో ఇయ్యాడో. ఇగోండి క్రేజీ వ్యూస్ వస్తాయి. చూపిస్తాను. వడోదర గుజరాత్లోకి పోతుంది. మార్నింగ్ వస్తుంది అనుకుంటా. అసలు హైలైట్ ఉంటుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మేడ్చల్ ఏమైనా తిన్నికి తీసుకోవాలి. ఇక గైస్ చెర్లపల్లి కానీ స్టార్ట్ అయిందనమాట. మన ట్రైన్ వచ్చేసి ఇగోండి చెర్లపల్లి నుంచి డిపార్చర్ అయిపోతున్నాం మనం. చెర్లపల్లి రైల్వే స్టేషన్ ట్రైన్ ఉంది. Bye Hyderabad. See you after some days, some months maybe. చెర్లపల్లి స్టేషన్ బాగానే పెద్దగా ఉంది గాయస్. ఇది డిన్నర్ మనం 8కో 9కో చేద్దాం. ఏ స్టేషన్ వస్తుందో అక్కడ తీసుకొని చేద్దాం. మేబీ ట్రైన్లో ఫుడ్ మంచిగా ఉండదు. చూడాలి ఇక ఏమేమి అమ్ముతాడో. ప్యాంట్రీ అయితే లేదు, మొత్తం అవుటర్స్ వాళ్ళే ఎక్కుతారు. వాష్రూమ్స్ కూడా నీట్గా లేవు, అందుకే చూపించాలి.
ఇదిగోండి గ్యాస్ స్టేషన్ ఏమో ఇట్లుంది. వచ్చేసినాం అన్నమాట. ఇదిగోండి మేడ్చల్లో ఒక 5 minutes హాల్ట్ ఉంటుంది. అంటే ప్రతి స్టేషన్లో ఒక 5-5 నిమిషాలు హాల్ట్ ఉంది, ఎక్కువ హాల్ట్ ఏం లేదు. ఇదిగోండి లోకోమోటివ్ ఉంది ఇక్కడ, ద ఫేవరెట్ ఇంజన్. పోతానే ఉంది, నేనేమో రన్నింగ్లో దిగిన. లైట్ అక్కడ రెడ్ సిగ్నల్ ఉంది. ఇంకా అటు పోయి చూద్దాం ఏమైనా ఉందా లేదా. ఏం దొరకలే, ఇవే ఉన్నాయి, అందుకే ఇవే తీసుకున్నాయి. ఇవి తీసుకుని ఇటు సైడ్ వచ్చేసి చిత్తూరు కాచిగూడ యలంక ఎక్స్ప్రెస్ నించుందన్నమాట. లైక్ బెంగళూరు వెళ్తుంది, చిత్తూరు టు బెంగళూరు. గైస్ వర్షం పడుతుంది, కానీ బయట క్లైమేట్ మాత్రం ఈజీ అసలు. టైం వచ్చేసి 6:30 అవుతుంది. షెల్ 40 kilometers టు కామారెడ్డి. వర్షం వల్ల అంతా గ్రీనరీ ఉంది పొలంలో మొత్తం. ఇదిగోండి వాష్రూమ్ వచ్చేసి ఇట్లుంది, ఇంటీరియర్ అంతా లోపల. ఇక్కడ ఇది ఒక ఫ్యాన్ ఉంది, జెట్ స్ప్రే ఉంది, విండో ఉంది, ట్యాప్ ఉంది. ఇదిగోండి వాష్రూమ్. ఇక్కడ సోప్ ఉంది, వస్తుందా లేదు. అంతా నీళ్ళు పోసి తింటారు ఇలా, ఏందేమో. సో ఫార్ సో గుడ్. గైస్ వెదర్ మాత్రం హైలైట్ అయింది అసలు. ఇగోని చూడండి ఎంత గ్రీనరీ ఉందో, క్రేజీ అంటే క్రేజీ వ్యూ వస్తుంది.
విండోకేని అంత కనిపిస్తలేదు, విండోలు అంత బాగాలేవు, బట్ బయటికి వచ్చి చూస్తే ఓపెన్గా అసలు హైలైట్ ఉంది మొత్తం. ట్రైన్ నిజామాబాద్కి స్టార్ట్ అయిపోయింది. 2 అయింది. ఫుడ్ తీసుకొని ఇట్లా ట్రైన్ ఎక్కినా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. వర్షం కూడా పడుతుంది ఇట్లయితే. బోర్ కొడుతుందని చెప్పి గేమ్ డౌన్లోడ్ చేస్తున్నాను, సబ్వే సర్ఫర్ సిటీ. ఆటలు వినుకుంటూ ఆడదామని. టైం వచ్చేసి 10:05. ఇక్కడ ఈ అంకులేమో ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకొని ఫోన్ వాడుతుండ్రు, కళ్ళలో గిమ్మని కొడుతుంది. నైట్ 11 అవుతుంది, అర్ధగంటకి నేను ఆపేసిండు. ఎందుకు ఆపిండని దిగిన అంటే బయటకు వచ్చి చూస్తున్నా. ఎగ్జాక్ట్ 11 అవుతుంది. చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. 23. పొద్దున లేచి ఫ్రెషప్ అయినా, ఫ్రెషప్ అయ్యేలోపే మహారాష్ట్రలో ఉంది ట్రైన్. మహారాష్ట్ర, ఐఎస్ మహారాష్ట్రనే అనుకుంటా. ఫుల్ వర్షం గైస్, నైట్కేనే వర్షం ఉంది. ఏ స్టేషన్ వచ్చినా ఆడ వర్షం పడుతుంది.
స్లో అయింది అంటే ఏదో స్టేషన్ వస్తుంది. కరెక్ట్గా ఆడింది కూడా ఏం స్టేషన్. ఇక్కడ ఆపుతాడో ఆపాడో మిడిల్లోకే పోతుంది. స్లో చేసింది, స్టాపేజ్ అయితే లేదు ఇక్కడ. మహారాష్ట్రలోనే ఉన్నాం, అన్ని గాములే ఉన్నాయి ఇక్కడ, నల్గాని గామంట. రంధ్రం గాము. ఇక పొద్దున్న లేవగానే టిఫిన్ కావాలి, ఆకలి అవుతుంది ఫుల్. చాయ్ మాత్రం తాగినా. ఇక బ్రేక్ఫాస్ట్ వాడు ఎప్పుడు వస్తాడో అప్పుడు తినాలి. ఇక్కడ స్టేషన్ ఆపితే మనం తిందామన్నా ఇక్కడ స్టేషన్ ఏం షాపులే లేవు. ట్రైన్లో ట్రావెల్ చేస్తే ఏదో సంథింగ్ డిఫరెంట్ నాస్టాల్జియా ఫీల్ అవుతుంది గాయస్. ఎందుకంటే చిన్నప్పుడుకేని మా డాడీ వాళ్ళని ఊరికి ట్రైన్లోనే తీసుకొని పోయారు, అందుకనేసి అసలు హైలైట్ అనిపిస్తుంది నాకు మాత్రం ట్రైన్ జర్నీ అయితే. మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. ఆపిండు గాయస్, ఇక్కడ ట్రైన్ ఆపిండు, కానీ అసలు ఏం లేవు, తిన్నికి లేవు, ఏం లేవు. చూపిస్తాయి చూడండి మీకు. ఒక్క షాప్ లేదు ఈడ. ఇదిగోండి, ఇది మన ట్రైన్ కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్. ఇదిగోండి హాంగ్ రోడ్ ఇచ్చేసిండు. స్టార్ట్ అయింది ట్రైన్. ఇక్కడ షాపే లేకుండా అని ఆపినట్టుంది. షాప్ లేదు, ఏం లేదు ఇక్కడ. ఒక్క షాప్ లేదు, ఏందో ఏమో. ఏం స్టేషన్ ఇల్లేమో ప్యాంట్రీ లేదు ఈ ట్రైన్లో. కాకినాడ ఎక్స్ప్రెస్, హిసార్ ఎక్స్ప్రెస్లో గైస్. ఒకవేళ మీరు ఇలా ట్రావెల్ చేస్తే చూసే ట్రావెల్ చేయరు, ప్యాంట్రీ మాత్రం ఉండదు. ఇవ్వండి ఇక్కడ ఏదో విలేజ్లో అసలు వర్షం ఫుల్ మస్తు అనిపిస్తున్నాయి. విలేజ్లో గ్రీనరీగా మొత్తం. ఇదిగోండి పట్టాలు చేంజ్ అవుతుంది ట్రైన్. చాలా మంచిగా అనిపిస్తుంది ఇట్లా అయినప్పుడు. ఒక్కొక్క బోగి ఒక్కొక్క కాడ నించుంది. వీళ్ళు వర్కర్స్ ఉంటారేమో నాకు తెలిసి, వర్షం పడితే ఇలా పోయి. అసలు కెమెరాలో ఫిల్టర్ పెట్టాలని అవసరమే లేదు, అంత మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ ఏదో స్టేషన్ ఆపాడు. ఇది ఒక్కటే షాప్ ఉంది ఇక్కడ కూడా. చూద్దాం ఇల్లు ఏమంటుందా ఉండదా. ఈవెన్ 2 minutes ఆపుతుండు ఏడు ఆపినా కూడా. నాదేమో భోగి వెంకలు ఉంది కాబట్టి ఏం షాప్స్ లేవు. నాకు తెలిసి ఇక్కడ ముంగట మస్తు షాపులు ఉన్నాయి. ఇవ్వండి ఒకటి కనిపించింది, 2, 3 చిన్న చిన్న స్టేషన్స్ కాబట్టి తక్కువ షాప్స్ ఉన్నాయి. అదే జంక్షన్ అయితే మంచిగా షాపులు ఉంటాయి, ఏది పడితే తినొచ్చు. డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. ఈడ ఏం లేవు, గివే చిప్స్లు, కుర్కురేలు. నీ అమ్మ గివి తినుకుంటానే బతకాలి నారాయణ. స్టేషన్లో ఉంది కాబట్టి స్లో పోతుంది. ఇంకా ఇవ్వండి ఎంత స్లో ఉంది. నేను కూడా స్టార్ట్ అయినాక ఎక్కిన. ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నా, బార్బన్ బిస్కెట్ ప్యాకెట్. ఏదో ఒకటి తినాలి కదా అని చెప్పి 30 రూపాయలకి ఇచ్చింది. అమ్మ బయట 15-20 రూపాయలకి వస్తుంది. ఏందిరా నైనా మీరు ఎప్పుడు మారుతారా స్టేషన్ షాప్ వాళ్ళు. మరీ స్లోగా పోతుండేది. చూడండి అమల్నేర్ స్టేషన్.
చిన్న చిన్న పిల్లలు పని చేస్తారు కదా స్టేషన్ కాడ చూపిస్తారు చూడండి. ఏందిరా బాబు, ఎందుకురా స్కూల్ పోయి చదువుకుంటారా. ఇలా ఇల్లులు అనుకుంటా వర్షంలో అన్నీ ఇరిగిపోయినాయి. మస్తు స్లోగా పోతుంది. రైల్వే ట్రాక్ పక్కనే ఇల్లులు కట్టుకొని ఉంటారు. ఎట్లుంటారో ఏమో రా నాయన, రోజంతా ట్రైన్లు పోయి ఆ సపోర్ట్ విని అలవాటు అయ్యి ఉండొచ్చు. వీళ్ళకి ఇరిటేషన్ వస్తుంది ఒక 2 సార్లు వింటేనే. వీళ్ళు ఎట్లుంటారో ఏమో. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అసలు హైలైట్ ఇవ్వండి, అంత దగ్గర ఇల్లులు కట్టుకొని ఉన్నారు. దీనికి మంచిగా ఈ ఐరన్ బౌండరీస్ వేసుకోరు. ఈ ట్రాక్ ఉంటే ఎవ్వరు. బాగానే ఇల్లులు ఉన్నాయి, మొత్తం సిటీ లెక్క ఉంది కదా నైనా ఇదంతా. అయ్యో మేకాలు మా దోస్తులు హైదరాబాద్ పోకూరుగా, మిమ్మల్ని కోసి పడేస్తారు. ఇవ్వండి అంత చిన్న చిన్న ఇల్లులు కట్టుకొని ఉన్నారు. ఇక పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏమో కొంచెం దూరంలో ఉన్నాయి. స్లమ్ ఏరియా అనుకుంటా ఇదంతా. ఏందిరా నైనా వీడు ఇంత స్లోగా పోతున్నాడు.
तुना 1000 रुपये तुना रोयला पोते देला आकु सर नव देवे लगला केतल काटे हां सेड हां तापरे से कहला नाही मु ताऊ फोन करी होइला होइला फोन करो होइले गनु हैला मतलब हम मतलब फोन करी कथा हला मु कहल दाको हां हौ दे मु कथा వర్షం పడుతుంది ప్రాణాలు వచ్చి ఆగింది అంటే డిన్నర్కి అయితే బుక్ చేసుకున్నా ఇప్పుడు లంచ్కి చూడాలి తీసుకున్నాను సమోసాలు తీసుకుంటాను ఇవి ఇవి తీసుకున్న ఒక వడపావు 2 సమోసాలు ఇవి తినే బతకాలి ఏందేమో సూరత్ నుంచి బయలుదేరుతుంది అనమాట ఇప్పుడు ఇదిగోండి వర్షమే వర్షం
గైస్ ఇంకో 5 మినిట్స్లో అయితే వడోదర వస్తుంది అనమాట. సో వడోదరలో దిగినాక చూస్తే మన లంచ్ చేయాలని వద్దా అని, ఎందుకంటే సమోసా ఇంకా వడపావు తిన్నా, అది అంత ఏం కడుపు నిండలేదు నాది. నైట్కి అయితే రత్లాం కానీ బుక్ చేసుకున్నాం అనమాట. నైట్లో నేను చికెన్ బిర్యానీ ఇంకా చికెన్ షార్మా ఆర్డర్ పెట్టుకున్నా. 200 రూపీస్ సంథింగ్ పడ్డది. సీట్కి వచ్చి ఇచ్చేస్తాడు. ఇక వడోదరలో చూసాం ఏమన్నా తిండికి మంచిగా దొరుకుతుందా లేదా అని చెప్పి. సో ఇవ్వండి ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇంకో 5-10 మినిట్స్లో వచ్చేస్తుంది. ఇంకో 5-10 మినిట్స్లో వచ్చేస్తుంది. విండో మాత్రం మొత్తం పింకిష్ ఉంది, అసలు ఏం కనిపిస్తలేదు చక్కగా. చూడండి మీకు వైడ్ యాంగిల్లో చూపిస్తుంది. నా ముంగట సీట్ ఉన్న వాళ్ళేమో వడోదరలో దిగుతారు, అందరు దిగుతారు. ఇక నేను ఒక్కనే ఉన్నా. ఇవ్వండి నా లగేజ్ మాత్రమే ఉంది, ఇంకా ఎవ్వరు లగేజ్ లేదు. ఇక్కడ సైడ్కి ఒక అన్న ఉన్నాడు, పైన ఉన్నాడు, అంతే. ఇవ్వండి చూసాం ఇంకెంత సేపట్లో వస్తుందో వడోదర. సిటీ మాత్రం మంచిగానే ఉంటుంది. మొత్తం వర్షాలు వర్షాలే ఉన్నాయి. అక్కడ రాజస్థాన్లో కూడా వర్షం పడుతుందంట అనుకున్నాను నేను. మన హైదరాబాద్లోనే ఏమైందో ఏమో, వర్షాలు పడతలే. ఈవెన్ ఫోన్ కూడా పడిపోయింది వర్షం పడుడేమో అని. సో మొత్తం కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఎక్కడ చూసినా అక్కడ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. చూపిస్తాయి చూడండి మీకు. ఎక్కడ పోయినా కన్స్ట్రక్షన్ తప్ప ఏమవుతలే. ఇగో నా ఫేస్ మీద కూడా లైట్గా పింక్ పడుతున్నట్టుంది కదా, అంతా ఈ విండో ఎఫెక్ట్ వల్లనే. సో చూద్దాం ఏం దొరుకుతుందో. తినడానికి దిగుదామా వద్దా అనిపిస్తుంది నాకు, వర్షం పడుతుంది కదా. కానీ తినడానికి మాత్రం దిగాలి అట్లా అని చెప్పి దిగుతా. చూసా ఏం దొరుకుతుందో ఆడ దిగినాక ఒకసారి. ఇవ్వండి చూడండి గాయస్, ఎక్కడ చూసినా అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇవ్వండి స్టేషన్ పక్కన అంతా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, అన్ని కన్స్ట్రక్షన్స్. ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్స్. ఇక ట్రక్కులు నించున్నాయి. ఏమ్రా వారి ఎడు తిరుగుతున్నావు రవి? ఓ వీడొక్కడ తిరుగుతుంది పిచ్చోన్ లెక్క, మందు తాగినట్టు. అయినా గుజరాత్లో మందు దొరకదు కదా, ఏం తాగి తిరుగుతుండ వీడు. స్టేషన్ రాకముందు ఎంత మెల్లగా పోతుండ్రా అయినా వీడు. జట్కాలు ఇచ్చి బండి పంచర్ అయినట్టుంది. ఇక చెప్పినా కదా స్టేషన్ రాకముందే ఆపేసిండి. ఇక మొత్తం ఆపేసిండి. ఇక్కడ మా అక్కలు అవుతుంది అంటే వీడు ఆపేసిండి. ఏందిరా బాబు ఏమర్థమైతే టైర్ పంచర్ అయినట్టుంది ఇక నాకు తెలిసి. జస్ట్ వడోదర ముంగట్న ఆపేసిండు. వడోదర ట్రైనింగ్ 3:38 PM, 4:03 అని చూపిస్తుండు, 4:01 అయ్యింది. ఇక ఆపేసిండు. ఏంట్రా బాబు. ఇక వడోదర తర్వాత డైరెక్ట్ మన డిన్నర్ రత్లాంలో వస్తుంది. ఈడ స్టాప్ లేదు. అలా 10 o'clockకి మాన్సరోవర్, నిమ్మచ్, చిత్తోడ్గఢ్, బిల్వాడ నుంచి డైరెక్ట్గా రింగస్ జంక్షన్లో మనం దిగిపోతాం మార్నింగ్ 6:40 AM గైస్. ఈడ కూడా వడపావ దొరుకుతుందని చాయ్ తీసుకున్నా అంతే. ఇక వడోదర లాగింది ఇక దిగలే, ట్రైన్లో వచ్చిందని నిన్నే తీసుకున్నా. టేస్ట్ చేసి చూపిస్తే ఎట్లుందో. అంతా నీళ్ళు పోసి దెంగినట్టుండు. కలర్ మాత్రం చూడండి ఎట్లా చేసిండు. ఏందో ఏమో. సో గైస్ వడోదరకి ట్రైన్ మాత్రం స్టార్ట్ అయిపోయింది. నాకు ఫుడ్ ఏం దొరకలేదు, చెప్పినా కదా ఆడ ఓన్లీ వడపావే దొరుకుతుంది. వ్యూ మాత్రం వస్తుంది అసలు, ఎందుకంటే మొత్తం నేను వచ్చినా కదా మొత్తం వర్షమే పడుతూ ఉన్నట్టే మీరు వీడియోలో చూసే ఉంటారు. మొత్తం వర్షం పడుతున్నాయి. రాజస్థాన్లో పడుతుందో లేదో అది మనకు పొద్దున్న తెలుస్తుంది, అక్కడ క్లైమేట్ ఎట్లుంది, వెదర్ ఎట్లుంది ఏంది అనేది. సో గైస్ నా జర్నీ వచ్చేసి చెర్లపల్లి టు రింగస్ వరకు ఉంది. ఖాటుశ్యామ్జీ టెంపుల్ ఉంటుంది కదా, మెయిన్ స్టేషన్ అక్కడనే దిగాలన్నమాట రింగస్కి. నేను మా ఊరు అక్కడే కాబట్టి ఖాటుశ్యామ్జీ టెంపుల్ వెళ్తలేను, బట్ ఇక్కడ నుంచి అక్కడికి పోతున్నా. ఎందుకు పోతున్నాను అవన్నీ ఎప్పుడైనా చెప్తా మీకు ఫ్రీ ఉన్నప్పుడు. సో జర్నీ మాత్రం ఇట్లా ఉంది. మంచి మంచి లొకేషన్స్, వ్యూస్ వస్తున్నాయి, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. మీకు కూడా చూపించిన వీడియోలో చూసే ఉంటారు మీరు. ఇంకొకటి చూపిస్తాను మీకు. రత్లాంలో అయితే 8 o'clockకి మన డిన్నర్ వచ్చేస్తుంది. సో రత్లాం రాకముందు ఏమేమి వస్తాయి అవన్నీ మీకు చూపిస్తాయి. ఇప్పుడు చూడండి. ఇగో నేను నమ్కిన్ ఇంకా ఇది తీసుకున్నా, ఆనియన్ బాగుంది టేస్ట్. కానీ 30 రూపీస్కి ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు. సినిమా ప్లస్ ఇది తింటే నెక్స్ట్ లెవెల్ వైబ్ ఉంది.
గాయస్ ఎన్నో మధ్యలో జింగల్ ఆపేసిండు. జింగల్ లెక్క ఉంది, చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి. నేను కూడా దిగుతా, కొంచెం స్ట్రెచ్ చేసుకుంటా. మళ్ళీ చాయ్ తీసుకున్నా, ఫుడ్ చెక్ చేస్తున్నాం. మనది ఏంది అసలు పికప్ చేసుకుండా లేదా, ఎందుకంటే రత్లం రానికి ఇంకా 85 కిలోమీటర్స్ ఉంది. ఆన్ టైంకి నడుస్తుంది ఇక ఆన్ టైం. ఇక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకున్నా, రిసీవ్డ్, రెస్టారెంట్ కన్ఫర్మ్, ఇంకా రాలే, పే చేసేసిన. ఇవ్వండి నా పిఎన్ఆర్ నెంబర్, సీట్ నెంబర్ B138. చూద్దాం ఎప్పుడు వరకు వస్తుంది ఏందని, అప్పుడు వరకు టీ ఎంజాయ్ చేద్దాం. రత్లాంకి బిఫోర్ టైం రీచ్ అయ్యేటట్టు ఉంది, అందుకే ఈడ ఆపేసిందో. తండాల రోడ్ అంట ఇదేదో స్టేషన్. ఏం లేవు ఈడ కూడా, అంతా ఖాళీ ముంగట ఉన్నట్టున్నాయి. ఇంకలేం లేదు, ముంగటేం లేదు, ఖాళీ ఉంది. ఇక స్టేషన్ వెనకాల ఏమో ఇల్లులు ఉన్నాయి, ఇక్కడ ఊరోలో ఏమో. ఇక వెనకాల ఏమో వాష్రూమ్ ఉంది, ట్రైన్ ఏమో ఇక్కడ ఆగింది. ఫుల్ వర్షం అంటే ఫుల్ వర్షం పడుతుంది. ఇక చూడండి, అసలు క్రేజీ ఉంది క్లైమేట్ మాత్రం. మీరు కూడా ఈ వ్యూ ఎంజాయ్ చేయండి. అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి ల్యాండ్స్కేప్. ఇప్పుడైతే వర్షం ఆగిపోయింది, ఏం పడతలేదు, జస్ట్ డిజ్లింగ్ అవుతుంది అంతే. సో గైస్, ఇప్పుడైతే రత్లంలో కలుస్తాము. రత్లంలో మనకు ఫుడ్ వచ్చిందా లేదా చూపిస్తాను. ఏమేమి ఆర్డర్ పెట్టినానో అది కూడా చూపిస్తాను. షార్మా ఇంకా చికెన్ బిర్యానీ పెట్టినా, నాకు కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే ఏం రాలేదు. ఆర్డర్ సక్సెస్డ్ అని అయితే మెసేజ్ వచ్చింది, మీకు చూపించిన కదా కన్ఫర్మ్ టికెట్లో. నేను దాని నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. చూద్దాం రత్లంలో వాడు మన సీటుకి తెచ్చిస్తాడా లేదా. ట్రైన్ స్పీడ్ చెక్ చేయడానికి ఒకటి యాప్ లెక్క ఉంటుంది అనమాట, ఏపీకే ఫైలు. ఏంటంటే ఉలిస్సే, ఒక నిమిషం చూపిస్తాను మీకు. ఇవ్వండి, కనిపిస్తుందా? ఇది నేను డౌన్లోడ్ చేస్తాను. డౌన్లోడ్ చేస్తే దీంట్లో మనం తెలుసుకోవచ్చు అనమాట మన ట్రైన్ స్పీడ్ ఎంత ఉంది అని. ప్రతి ఒక్క ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ ఇదే వాడతాడు, ట్రైన్లో ట్రావెల్ చేసేటోడు. నేను చూపిస్తాను ఎట్లా వర్క్ అవుతుందో. నేను కూడా ఇన్స్టాల్ చేసుకుంటున్నా, ఏదో నాకు దూల ఉంది కాబట్టి నేను చూడాలనుకుంటున్నా ఎలా అన్నీ అండర్స్టాండ్. ఇప్పుడు ఎగ్జాక్ట్ క్యాల్కులేట్ అయ్యి చూపిస్తుంది. ఇదిగోండి 22 జూలై, టైం కూడా 7:17 అవుతుందని చూపిస్తుంది. సో చూద్దాం ఎంత కిలోమీటర్స్తో మన ట్రైన్ ట్రావెల్ చేస్తుందో. ఇదిగోండి గైస్, చూడండి ఎగ్జాక్ట్ వస్తుంది అనమాట. ఇది మీరు మన కార్లో కూడా చెక్ చేయొచ్చు, బట్ ఇది ట్రైన్ కోసమే ఎక్కువ మంచిదే అనమాట. ఇదిగోండి నా బ్యాటరీ హెల్త్ అవంతా చూపిస్తుంది యాప్లో. ఇది అసలు క్రేజీ ఉంది. నాకు ఎందుకు ఇది టెస్ట్ చేయాలనిపించింది, నేను అందుకే చూసిన. ఎందుకంటే మనం ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాం కదా, స్పీడ్ తెలుసుకుందామని చెప్పి. ఇదిగోండి ఇంటర్ఫేస్ కూడా అమేజింగ్ అనిపిస్తుంది దీన్ని. ఈ గూట్లేగాడు నాది ఇంకా తీసుకుండా లేదా చెక్ చేద్దాం. కన్ఫర్మ్ టికెట్లో ఫుడ్ ఆర్డర్ పెట్టిన, అసలు స్టేషన్ వాడు కన్ఫర్మ్ చేసిండో లేదో. ఏమో ఇచ్చిండు ఇక్కడ, హాల్ట్ 10 minutes. అరే ఏంట్రా నాయన, ఆర్డర్ రిసీవ్డ్, రెస్టారెంట్ కన్ఫర్మ్, ప్రిపేరింగ్ యువర్ ఆర్డర్, ఆన్ ద వే టు స్టేషన్, అరైవ్ ఎట్ ద స్టేషన్, వాకర్ అసైన్డ్, ఆర్డర్ డెలివర్డ్ అంట. ఆర్డర్ మోర్ అంట. ఆర్డర్ మోర్ ఎందుకు రా, ఉన్నది ఎవరు నాయన ఫస్ట్ అయితే మీరు. గైస్, బిర్యానీ ఇంకా షార్మా ఆర్డర్ పెట్టుకొని తిన్నా కదా, అస్సలు బాగాలేదు. బిర్యానీ క్వాంటిటీ చాలా తక్కువ ఉంది, ఇంకా షార్మా కూడా పుల్ల ఉన్నాయి. మా మూడంతా ఖరాబ్ అయింది, అందుకే గేట్ కాడికి వచ్చి నించున్నా. ఇక
చూడాలి స్టేషన్ వస్తే ఏదైనా మంచిది తింటా, లేకపోతే ఏం తినా ఇక కూల్ డ్రింక్ తాగి అనుకుంటుంది అమ్మ. పొద్దున్న కలుగుతాను ఇక స్టేషన్లో. హే గైస్, గుడ్ మార్నింగ్. 6:10 ఏమో అవుతుంది. మన స్టేషన్ 6:50కి వస్తుంది. సడన్గా మేలుకు వచ్చింది, లేకపోతే అట్లానే వండుకొని ఉండేస్తుండే. వెల్కమ్ టు రాజస్థాన్. తీసి బయట పెట్టుకున్నాం. ఇంకెంత 15 కిలోమీటర్స్ డిలైడ్ బై 36 minutes.
ఫైనల్లీ 37 అవర్స్ జర్నీ గైస్. Train number 17295 Kakinada Down Hisar Express from platform क्रमांक 1 पर आ चुकी है. సో గైస్ రింగా స్టేషన్కి రీచ్ అయిపోయినాము. Train number 197 ఇవాళ మన ట్రైన్ వెళ్ళిపోతుంది ఇప్పుడు 1-2 మినిట్స్లో. from Delhi. మన ట్రైన్ వెళ్ళిపోతుంది గాయస్. మన ట్రైన్ పోతుంది. బాయ్ బాయ్ ట్రైన్. మళ్ళీ కూడా చైన్ గుంజినట్టుండు ఆపేసాడు లాస్ట్ భోగి వరకు వచ్చి. ఇప్పుడు హాంక్ ఇచ్చిండు, ఇప్పుడు పోతుంది. फुलेरा जंक्शन एक्सप्रेस रेवाड़ी से चलकर फुलेरा जंक्शन को जाने वाली की देरी से चल रही है. इसके यहाँ 7:28 पर प्लेटफॉर्म क्रमांक 3